ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏకి టోటల్ క్వశ్చన్ పేపర్కి 80 మార్క్స్ ఉంటుంది. పార్ట్ ఏకి 60 మార్క్స్, పార్ట్ బికి 20 మార్క్స్. పార్ట్ ఏ అనేటప్పటికీ అంత డిస్క్రిప్టివ్గా ఉంటుంది. అందులో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 అంటే ప్రతి ఒక్క ఇచ్చిన క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. అందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఈ సెక్షన్లో కూడా 6 క్వశ్చన్సే ఉంటాయి. ద నెక్స్ట్ సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో వీ హ్యావ్ 6 క్వశ్చన్స్. ఇందులో స్టూడెంట్స్ రాయాల్సింది ఓన్లీ 4 క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ అన్నవి ఎక్స్ట్రా ఇస్తారు. అవి మీకు చాయిస్గా వదిలేయచ్చు. ఏ క్వశ్చన్కి అయితే మీకు ఆన్సర్ మంచిగా వస్తుందో ఆ క్వశ్చన్స్ని ఎంచుకొని ఫస్ట్ వాటికి సమాధానం రాయండి. ఒకవేళ మీకు ఇంకా టైం కనుక ఎక్కువ ఉన్నట్లయితే కనుక ఇంకా మంచి ఆన్సర్ వచ్చు వేరే క్వశ్చన్కి కూడా అనుకున్నప్పుడు ఆ క్వశ్చన్కి కూడా రాయొచ్చు. సో ఎగ్జామినర్ అక్కడ ఏ క్వశ్చన్కి ఎక్కువ మార్క్స్ వస్తే ఆ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ తీసుకుంటారు. సో ఈ రకంగా పార్ట్ ఏ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్టివ్గా ఉంటుంది. దెన్ వి కమ్ టు పార్ట్ బి. పార్ట్ బి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 4 డిస్ట్రాక్టర్స్ ఉంటాయి. అందులో క్వశ్చన్ చదివిన తర్వాత ఏ ఆప్షన్ అయితే కరెక్ట్గా అనిపిస్తుందో ఆ ఆప్షన్ లెటర్స్ ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్ ABCD. సో క్యాపిటల్ లెటర్స్ అనేది అక్కడ ఇచ్చిన బ్రాకెట్లో మీరు రాయవలసి ఉంటుంది. సో పార్ట్ బికి 20 మార్క్స్. సో టోటల్ పేపర్ మనకి పార్ట్ ఏ 60 అండ్ పార్ట్ బి 20. సో ఇట్ ఈస్ ఫర్ 80 మార్క్స్.